హాయ్ హలో వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్. నేను ఈరోజు మార్నింగ్ నుంచి పూజలనే ఉన్న అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన చూపించిన కదా. లాస్ట్ ఇయర్ గణపతి ఉత్సవాలన్నీ నేను వ్లాగ్లో పెట్టిన. ఈ సంవత్సరం వచ్చేసి నేను అన్నదానం కూడా అయిపోయింది. కథ అయిపోయిన తర్వాత అన్నదానం వీళ్ళు అప్పుడే వెళ్ళిపోతా అంటే వీళ్ళని ఆపిన మా వదిన వాళ్ళందరినీ ఒకసారి చూడండి, ఒక్కొక్కరితో మాట్లాడండి, మాట్లాడిద్దాం. ఓకేనా? చెప్పండి వదిన. హాయ్ సునీత. ఏమనాలి? హాయ్ ఫ్రెండ్స్ అనాలా? హాయ్ ఫ్రెండ్స్, సునీత సునీతక బ్లాక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మంచిగా అనిపిస్తుంది యూట్యూబ్లో అన్ని ప్రోగ్రామ్స్, వంటలు అన్నీ బాగుంటున్నాయి. మీరు ఇట్లా చూడండి, చెయ్యండి. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సునీతక్క బ్లాగ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. ఆమె వంటలు కానీ, షాపింగ్స్ కానీ, పూజలు కానీ అన్నీ బాగున్నాయి. మనకు తెలియకుండా కొన్ని తెలుసుకోవాలనేటట్టు బాగా చూపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీతక్క బ్లాగ్స్. మా సునీత బ్లాగ్స్ చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. కుకింగ్ వీడియోస్ ఆల్ ఇన్ వన్ లాగా ఒకటే కాకుండా అన్ని వీడియోస్ చాలా బాగా చేస్తుంది. అందరూ చూడండి, అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మా సునీతకు అందరు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు సునీతక్క బ్లాగ్స్. అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, మా సునీతక్కని ఎప్పుడు కలుసుకున్నాము? మొన్న మా ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామికి ఓడి బియ్యం పోసినప్పుడు వచ్చింది. అప్పుడు మేము అందరం కలుసుకొని చెప్పినాం కదా, సునీతక్క బ్లాగ్స్ మంచి లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగా చేస్తుంది వంటలు కూడా. మా సునీతను ఫాలో అయ్యి మేము కూడా అన్ని ఇంట్లో చేస్తున్నాము. మీరు కూడా ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయండి. సునీతకు లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, సునీతక్క బ్లాగ్స్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, సునీతక్క బ్లాగ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. సునీత బాగా చేస్తుంది, సబ్స్క్రైబ్ చేయండి. సునీతక్క బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సునీతక్క వ్లాగ్స్ లైక్ సునీతక్క వ్లాగ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా, మా అమ్మ వాళ్ళ మొత్తం మా అమ్మగారి సైడ్ అంతా ఇంకా అసలు ఏమంతా లేరు. చెప్పాలంటే మా వదినమ్మలు ఇంకా చాలా మంది ఉన్నారు. మా కనకమ్మ మొత్తం ఇంకా రాను బ్లాగ్లు ఉంటారు. చూడండి, మా బొజ్జ గణపయ్య ఎంత అందంగా ఉన్నాడో. అసలు చాలా చాలా బాగుంటాడు. ఆ సెలెక్షన్ మంచిగా అనిపిస్తుంది నాకు, మా అన్న సెలెక్షన్. ఎందుకంటే ఆ గణపతిని సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది, నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎవ్రీ టైము అసలు గణపతి ఎంత బాగుంటాడో అసలు ఇంకా రెండు కళ్ళు సరిపోవు అనుకోండి. ఇంకా మనకు ఆ రోజు ఇంకా వీళ్ళతోని ఇంకా నేను ఫుల్ టైం స్పెండ్ చేస్తా. మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అంటే ఇంకా నేను ఆల్మోస్ట్ నా క్లోజ్ ఉన్నారంటే ఇంకా నేను ఎవ్వరిని వదిలిపెట్టాను. క్లోజ్ అయ్యేంత వరకే, జస్ట్ పరిచయం అయ్యేంత వరకే. పరిచయం అయ్యారంటే నేను ఎవ్వరిని వదిలిపెట్టాను. ఇంకా మా వదిన వాళ్ళని అయితే చాలా ఆడుకుంటా. వాళ్ళని పాపం ఏమనరు, అందరిని కామెంట్ చేస్తా, ఎవరు నన్ను ఏమనరు. చాలా మంచిగా చూసుకుంటారు మా వదిన వాళ్ళందరూ. నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మేమందరం కలిసి ఇంకా ఫొటోస్ దిగినాం అనమాట. తర్వాత వీడు మా కార్తిక్ గాడు ఇంకా వాళ్ళ బాబుతోనే ఇంకా నన్ను ఏదో అనిపిస్తాడు. పెద్ద పెద్ద పోస్టులు చెప్తాడు అనమాట. వద్దురా బాబు ఆంటీ అని చెప్తున్నా నేను. అది అయితే ఇంకా అందరం కలిసి ఫొటోస్ దిగుతున్నాం. అన్నయ్య వాళ్ళ అబ్బాయి చాలా క్లోజ్, శ్యాము మా అక్క కూతురు చాలా క్లోజ్ అనమాట. మా ఇంటి దగ్గర ఎందుకుంటావు, మా మా అన్న కొడుకు, మా అన్న కోడలు అనమాట. వీళ్ళిద్దరు నా సబ్స్క్రైబర్స్. ఒకసారి చూడండి వీళ్ళు ఏం మాట్లాడతారో. హాయ్ ఫ్రెండ్స్, సునీతక్క వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ చూడండి.
థ్యాంక్ యూ. హాయ్ హలో అందరికి సునీతక్క వ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ. అసలు నేను మా కనక మామిడిలా ఎక్స్పెక్ట్ చేయలేను ఇట్లా నన్ను దొక్కేస్తారు అనేసి, ఎందుకంటే ఎంకరేజ్ చేస్తాడు అనుకున్నా కానీ ఎంకరేజ్ చేస్తాడు అనుకున్నా ఇప్పుడు చేసుకున్నావు. ఇప్పుడే చేసుకున్నా. చెప్పు మా అన్న కొడుకు చెప్తాడు ఫ్రెండ్స్ చూడండి. ఏం చెప్పాలక్క? సునీతక్క వ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్ప సరే మా వినయ్ వైఫ్ చెప్తారు ఫ్రెండ్స్, ఆయన సిగ్గు పడుతుండు. సునీతక్క బ్లాగ్ బాగుంటాయి వీడియోస్. థ్యాంక్ యూ. అందరు చూడండి, చాలా చాలా బాగుంటాయి. నువ్వేమేం వీడియోలు చూసినావు, ఎట్లున్నాయో చెప్పు. సునీతక్క వంటలు బాగుంటాయి, పూజలు బాగుంటాయి, గణేష్ పూజ, వరలక్ష్మి వ్రతం అన్ని బాగుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టైలర్ షాప్ ఉంటుండే ఫ్రెండ్స్, అయితే ఏమైతుండే తెలుసా, నేను లక్ష్మీదేవిని ఒక్కసారి మా షాప్ లో కాల్ పెట్టి అంటుండే, ఇప్పుడైతే మాట్లాడలేడు. ఇప్పుడు అసలు చూసినా చూడన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. పెళ్లిళ్ళు అయినాక పెళ్ళాలకు భయపడుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు మా అన్నలకు అందరికి నేనే హెల్ప్ చేస్తుంటాను ఫ్రెండ్స్, నాకు మాత్రం ఎవరు హెల్ప్ చేయలేరు. చేసే టైం వచ్చి చేస్తాం, అట్లా కాదు, వాళ్ళకి ఏం హెల్ప్ చేసినా మీకు తెలిస్తే పడిపోతుంది ఫ్రెండ్స్. మా అన్న వాళ్ళకి ఏమేమి హెల్ప్ చేసిందో తర్వాత చెప్తా ఫ్రెండ్స్ బ్లాగ్లల్లా. ఈ రోజు మోసం ఎట్లా చెప్తా నేను. ఈ రోజు వచ్చేసి మన గణపతి దగ్గర మా అన్న వాళ్ళు అన్నదానం చేయించారు ఫ్రెండ్స్. మేము పొద్దున్న నుంచి ఇక్కడనే ఉన్నాము. ఈ అన్న వదిన, ఇప్పుడు అన్న వదిన మాట్లాడతారు ఫ్రెండ్స్. చెప్పన్న, చెప్పాలి, ఏం చెప్పాలి కూడా మాకు తెలియదు. అన్నదానం చేయించిన ఈ రోజు మాది ఆఫీస్ పెట్ట అది చెప్పు. మా చెల్లెలు యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ విలేజ్లో మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము. పొద్దున హోమం కాల్చినాము, ఆ తర్వాత సత్యనారాయణ కథ చేయించినాము, చేసినాము. ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం తీసేంత వరకు జరుగుతుంటది. సేమ్ ఇలాగే జరుగుతుంది ఇక్కడ. మా చెల్లెలు యూట్యూబ్ ఛానల్ చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మా వద్ద మాట్లాడుతుంది, ఇరగదీస్తాను. మా అన్న మాట్లాడితే నవ్వింది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము మాట్లాడుతుంది నాకు రాకనే నవ్విన కాదు, మా అన్న మాట్లాడుతూ నవ్వింది, రాకనే నవ్విన అంటున్నావు కదా. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ చూడు, మరి ఏమేమి బాగుంటాయి నా ఛానల్లో చెప్పు. నీవా వంటలు బాగా చేస్తావు, ఆంధ్ర వాళ్ళ వంటలు అంటావు, చేసేది నువ్వు. కాదు అట్లా కాదు, కొన్ని తెలంగాణ చెప్తే కొన్ని ఆంధ్ర చెప్తావు కానీ కాదు. తెలంగాణ కామన్ ఎట్లయినా చెప్పాలి, కానీ ఆంధ్ర వాళ్ళని ఎందుకంటావు? అట్లా అనొద్దంట ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి ఆంధ్రలో అని చెప్పొద్దంట. మా వద్ద చెప్తున్నా, సంబంధం మన తెలంగాణ వంటలు మనయే అని చెప్పాలి. ఇప్పుడు మా వద్ద చెప్పింది కదా, ఎంతైనా సీనియర్ కదా ఫ్రెండ్స్, మాకు తెలియదు కదా. ఇప్పటి నుంచి చెప్తా కానీ అది పెద్ద లిస్ట్ కదా ఉంటది. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే, ఇంకా నాకు మా వదిన వాళ్ళ సపోర్ట్ ఫుల్ ఉంటది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా వదిన వాళ్ళందరూ చాలా. మరి మా ఆడబిడ్డకి సపోర్ట్ చేయకపోతే ఇంకెవరికి ఇస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ అందరు సపోర్ట్ ఉంది మా వాళ్ళ ఇంటి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ రోజు అంటే ఇంకా గణపతిని అన్ని చూపిస్తా. సాయంత్రం వరకు అన్న వాళ్ళతో మాట్లాడిస్తాం అనుకున్నా, చూద్దాం వాళ్ళు వస్తే మాట్లాడిస్తా, లేకపోతే లేదు. ఇక సాయి ఉన్నాడు, సారీ ఫ్రెండ్స్, సాయితో మాట్లాడలే. లాస్ట్ ఇయర్ ఆడవాడు అది అన్నాడు. అయితే ఈరోజు నిజంగా చేయించుకోలేవు సబ్స్క్రైబ్.
ఇంకా సాయి నాకు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి చాలా చాలా క్లోజు. వీళ్ళందరూ నాకు ఎంకరేజ్మెంట్ చేసి ఫుల్ లాస్ట్ ఇయర్ వీడియోలలో అయితే కనిపిస్తాడు సాయి మన గణపతి ఉత్సవాలల్లో. అయితే ఈ రోజు వచ్చేసి అన్నయ్య వాళ్ళదే అన్న కదా, అన్నయ్య వాళ్ళ అబ్బాయి అన్నమాట. వీళ్ళ అన్నదానం ఉంది ఈరోజు. ఇంకా చూడండి, ఇంకా నా గురించి ఏం చెప్తాడో. నా వీడియోలు చూసినా అని చెప్తుండు కదా, ఎంతవరకు చూసిండో ఇప్పుడు చూపిస్తా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మా అత్త ప్రతి ఇయర్ మా దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తుంది. చాలా యాక్టివ్. ఎట్లా అంటే అత్త లేకుండదు, నాకు ఫ్రెండ్ లేకుంటది అనమాట. ఈమె బ్లాగ్స్ ప్రతి ఒక్కటి చూస్తా. రీసెంట్లీ బ్లాగ్ వాళ్ళ దగ్గర ఫ్లడ్స్ వచ్చినాయి అనమాట. అయితే ఆమె ఏం చేసిందంటే 9 గేట్స్ ఎత్తినాయి అనే ఆతృతలా ఏం చేస్తుందో మర్చిపోయి ఫస్ట్ వెళ్ళిపోయి గేట్స్ చూసి వచ్చింది. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు ఆ వీడియోని బాగా చూడండి. మంచిగా బ్లాగ్ చూపించింది. అది కాకుండా రీసెంట్లీ వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవత పూజ చేసింది, చాలా బాగా చేసింది. అది కూడా చూసాను, చాలా మంచిగా ఉంటుంది. అది కాకుండా ఆమె ప్రతి ఒక్క ఈవెంట్లో కూడా మంచి యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ వీళ్ళకి ఫెస్టివల్ లేకుండే మా అత్తయ్య వాళ్ళకి, అయినా కానీ మా గణపతి దగ్గరకు వచ్చి మాతో పాటు 11 days పూజలు, మేము ఏదైతే పూజలు చేస్తున్నామో ఆ పూజలు చేసి కంకణం కట్టుకొని నిత్యంగా చాలా బాగా చేసింది. అది కూడా ఎట్లా అంటే డైలీ వాళ్ళ ఇంటి నుంచి మా ఆఫీస్ కి ట్రావెల్ చేసి వచ్చి మరి కష్టపడి దేవునికి చాలా మంచిగా పూజలు చేసింది. కాబట్టి 1 year గా సక్సెస్ఫుల్ గా బ్లాగ్ కంప్లీట్ అయినందుకు కంగ్రాచులేషన్. అవును, కరెక్ట్. అదైతే మరి ఫస్ట్ ఇంకోటి, అది కాకుండా ఇంకెంతో మంది సబ్స్క్రైబర్స్ రావాలి. దాంతో పాటు యూట్యూబ్ ఛానల్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలని ఆ వినాయకుని కోరుకుంటున్నాను. అబ్బో, థ్యాంక్ యూ సో మచ్. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి చాలా ఎంకరేజ్మెంట్ ఉన్నారు. అందరూ సేమ్ నాకు ఫుల్ సపోర్టింగ్ ఉన్నారు. చూడండి, మా గణేషుని చూసిరా ఎంత బాగుండో అసలు. ఈడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గణేషుని అన్న ముందుండి అసలు సంవత్సరము ఈ ఉత్సవాలు నడిపిస్తాడు మా అన్నయ్యనే. అసలు ఎంత కష్టంగా ఉన్నా కానీ ఆయన ఓపిక చేసుకొని అసలు నేను వాళ్ళతోని చేపిద్దాం అనుకున్నా. వీలైతే చేపిస్తా, లేకపోతే కుదిరితే చేపిస్తా, కుదరకపోతే ఇంకా నేను ఏం చేయలేను. వాళ్ళు అన్నదానం అయిపోగానే అందరు వెళ్ళిపోయారు ఇక్కడ బ్యాచ్ అంతా. కానీ చూడండి, ఇంత హార్డ్ వర్క్ అంటే అసలు ఎంత మామూలు విషయం కాదు. నన్ను అడిగితే ఎన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ ఉండాలి, అసలు ఇంత చెయ్యాలి. ఒక ఊరికి గణపతి అని అంటే ఆ గణపతిని స్థాపించాలి, అది హనుమాన్ టెంపుల్ గణపతి అన్నమాట. ఇంత కష్టపడి చేయాలంటే, ముందుండి చేయాలంటే చాలా కష్టం. అది మా అన్నకే సాధ్యమైంది. చాలా చాలా రిస్క్ తీసుకుంటాడు, చాలా కష్టపడి చేస్తాడు. కానీ ఆ కష్టం వెనుక ఎంతో ఇంత ఇట్లా వచ్చేస్తాడు గణపతి. చూడండి అలంకరణ, అందము వేరేటోళ్ళకైతే సాధ్యం కాదు. అది అందరితోని కాదు, కొన్ని పనులు ఎవరెవరో ఏదో అనుకుంటారు, కానీ అది మామూలైన విషయం కాదు. ఇట్లా చేయడం, ఇంత గ్రాండ్గా చేయడము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మంగళం అన్నది క్లాప్స్ కలవండి. పాడు నువ్వు వాడినాక నేను పాడతా. పాడు. సౌండ్ పెద్దగా వాడాలి, అందరికి విఘ్నాలు తొలగించు విజయాలనందించు విఘ్నేశ్వరునికి జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. తొలి పూజలందుకొను పార్వతీ తనయునికి ఉండ్రాళ్ళ స్వామికి జయమంగళం. జయమంగళం శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. భాద్రపద మాసాన చెవితి తిథిలోన జనించిన స్వామికి మంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. శరణంటూ కోరితే జయమిచ్చే స్వామికి శ్రీ గణనాథునికి జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. అంతేనా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కొత్త గణపయ్యకి జై. లడ్డు పైల్వాన్ కి జై. అఖిలాండేశ్వరి అమ్మ భవాని అఖిలాండేశ్వరి హారతి గై కొను మా జనని. హారతి గై కొను మా జనని. తూర్పు దిక్కున తులసి భవాని. తూర్పు దిక్కున తులసి భవాని. హారతి గై కొను మా జనని. హారతి గై కొను మా జనని.
ఓకేనా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి లడ్డు శరణు గణేశ శరణాలయ్య బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య కాలిపగ మందు నువ్వు కొలువు తీరినావు శరణు గణేశ శరణాలయ్య కాలిపాక ముందు నువ్వు కొలువై ఉన్నావు శరణు గణేశ శరణాలయ్య మొదటి పూజ చెయ్యకుంటే నీకు కోపమయ్యా శరణు గణేశ శరణాలయ్య మొదటి పూజ నీకు చెయ్యకుంటే కోపమయ్య అలయ్యా. పాడు జై బోలో గణేష్ మహారాజ్ కి జై పహల్వాన్ కి బొజ్జ గణపయ్య కి జై. వదినలకి వదినలకి జై దానికే దుర్గమ్మనే వస్తుంది పాడాలా కొండ కొండల నడుమా కొండల నడుమా కృష్ణ వేణి తీరాన వెలసిన అమ్మ దుర్గమ్మ బెజవాడ క్షేత్రమునందు బంగారు తల్లివై సిరులెన్నో కలిగించేటి సిరిగల్ల తల్లివే పసుపు పచ్చని రూపు పగడాల తల్లి శరణంటి మమ్మ నిన్ను మా కల్పవల్లి ఏటేటా నీ క్షేత్రముకు వచ్చెదము తల్లి కరుణించి కాపాడమ్మ మా కల్పవల్లి పసుపు పచ్చని రూపు పగడాల తల్లి శరణంటి మమ్మ నిన్ను మా కల్పవల్లి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. లడ్డు పహల్వాన్ కి జై. బొజ్జ గణపయ్య కి జై ఛానల్ పాట పాట నిన్నెత్తుకుందు మమ్మ లక్ష్మీ తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు మమ్మ పసిబాలెత్తుకుందు మాట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకుందు మాట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి నిన్నెత్తుకుందు మమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు మమ్మ పసిబాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగల పాల వెళ్ళి పసిబాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి తల్లివి నీవై పాపను నేనై నీతో కలహంస నడకలతోటి గల్లు గల్లుమని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు మమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు మమ్మ తల్లివి నీవై పాపను నేనై నీవై పాపను నేనై నీ ఒడిలోనే నిద్దురపోనా ఎట్లా నిన్ను చాలదా ఎట్లా నిన్నెత్తుకుందు మమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు మమ్మ జై బోలో మహాలక్ష్మి తల్లి జై జై నెక్స్ట్ జ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా జగమున సిరి నగవున పరిపాలించే జనని జగమున సిరి నగవున పరిపాలించే జనని అనయము మము కనికరముగా కాపాడే జనని అనయము మము కనికరముగా కాపాడే జనని మనసే నీవసమై స్మరణే జీవనమై మనసే నీవసమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి తల్లి జనని శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా
అందరికన్నా చల్లని తల్లికి సూర్యహారతి, అందాలేలే చక్కని తల్లికి చంద్రహారతి, రవ్వల తలపుల రతనల జ్యోతికి కర్పూర హారతి, సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి, శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద, శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ, శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద. జై బోలో దుర్గా భవానీ మాతకు, జై బోలో దుర్గా భవానీ మాతకు, జై బోలో దుర్గా భవానీ మాతకు. లాస్ట్ అందరితో మాట్లాడించి ఇంకా అందరం కలిసి ఫొటోస్ దిగామన్నమాట. ఇది లాస్ట్ అండ్ ఫైనల్.